నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. వరంగల్లో ఖర్గే దిష్టిబొమ్మ దహనం. బీజేపీ నేత అరెస్ట్. కాళేశ్వరంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు. బీఆర్ఎస్ స్వాగతం. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు ప్రజల మద్దతు కొనసాగుతోందని, తమ హక్కుల సాధన వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సమ్మె సైరన్లో కార్మికులంతా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. వాటి మీద దాటవేసింది. ఇవాళ ఆర్టీసీని మరి పిలిస్తే చర్చలకు పిలిచే పరిస్థితి లేదు. ఒక దిక్కేమో రాష్ట్రమంతా ఇవాళ సమ్మె జరుగుతూ ఉంటే, కార్మికులు ఆందోళనలో ఉంటే, కార్మికులు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, ఆర్టీసీ ఉంటుందా ప్రైవేట్ పరం అవుతుందా అని చెప్పి అనుమానాలు ఉంటే, ఈ ప్రభుత్వం నిన్న కాలయాపన కమిటీ వేసి కేవలం చేతులు దుడుచుకుంది. ఇప్పుడే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నా తలుపులు తెరిసే ఉన్నాయి, నేను వాళ్ళకి అన్నీ చేసినా ఇంకా చేస్తా, ఆ రెండు తప్ప మళ్ళా చేయని చెప్పి అదే మాట్లాడుతున్నాడు. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాటలు కాదు, కాలయాపన కాదు. ఇవాళ ఆర్టీసీ మరి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి. ఇవాళ మేనిఫెస్టో మీద మీరు 6 అంశాలు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అన్నారు. విలీనం ఆల్రెడీ ఇదివరకే మరి చట్టం అయిపోయింది, ఏపీలో అయిపోయింది. దానివల్ల పెద్దగా లేదు, కమిటీలు వేయాల్సిన పని లేదు. మీరే ప్రకటించి దాన్ని ఆల్రెడీ వాళ్ళకి చేసినట్టు మాకు చేయొచ్చు. రెండోది యూనియన్లు అన్నారు. యూనియన్లు అనేది మీరు ఇస్తా అన్నారు. ఆర్టీసీకి తప్ప అన్ని సంఘాలకు ఇచ్చాను. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? కాబట్టి ఆర్టీసీకి కూడా మీరే పొన్నం ప్రభాకర్ గారే ప్రకటించాలి. ఈ 2 అంశాలని ముఖ్యమంత్రితో చర్చించి తర్వాత పీఆర్సీలు మీరు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తా అని మీరు చెప్పిందా లేదా? దాని మీద మీ వైఖరి ఏమిటి? మీ మాట ఏమిటి? మాట తప్పుతారా, ముందుకు వస్తారా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ మా చేతుల్లో లేదు. ఇవాళ సమ్మె జరుగుతూ ఉంది. ప్రజలంతా ఇవాళ సబ్బండ వర్గాలు ప్రజలు ఇవాళ అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. సకల జనుల సమ్మె కంటే ఉధృతంగా ఈ సమ్మె జరుగుతుంది. ఇది ఆఖరి పోరాటం, మా ఆత్మగౌరవ పోరాటం. ఇది ఆర్టీసీ కార్మికులది. ఆర్టీసీ బతకాలంటే ఇవాళ మేము సమ్మె చేయాలి. ఆర్టీసీని రక్షించుకోవాలంటే కార్మికులు సమ్మె చేయాలి. ఇవాళ ఈ సమ్మెలో 37,000 మంది ఆర్టీసీ పర్మనెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అట్లాగే హైర్ బస్సు డ్రైవర్లు, హైర్ బస్సు వల్ల కూడా ఇక్కడ సెక్యూరిటీ లేదు. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే అట్లానే వెల్ఫేర్ బోర్డు వాళ్ళందరూ కూడా టోటల్గా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ మద్దతు అంతా కూడగట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇప్పటికి కూడా చర్చలకు పిలవకుండా కాలయాపన చేసుడు కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, వెంటనే ప్రజాస్వామ్య పంతాలో జేఏసీని చర్చలకి ఆహ్వానించి సమస్యలు పరిష్కారం చేసి ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. లేకపోతే ఈ సమ్మె ఇంకా పెద్ద ఎత్తులో ముందుకు పోతుంది. సమ్మెకి వెనుకాడేది లేదు, భయాలకు భయపడేది లేదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పరిష్కారం చేసేటువంటి మన అవకాశం ఉన్నది కాబట్టి ఆ 4 వారాల గడువు అనేది అవసరం లేదు. తక్షణమే ఆ సమస్య వారు ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఎవరు కూడా చర్చలలో ప్రభుత్వ మంత్రులు ఎవరు ఈ యొక్క చర్చలలో నిన్నటి చర్చలలో లేకపోవడం వలన అధికారులతో కూడినటువంటి ఆ కమిటీ వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ఒక్కడే చెప్తున్నాం, ఈ ప్రభుత్వమే మమ్మల్ని బలవంతంగా సమ్మె వైపు తీసుకెళ్తున్నది. మమ్మల్ని సమ్మె వైపు పోవడానికి ఈ ప్రభుత్వం మొండి వైఖరే కారణం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే విలీనం చేయమంటున్నాం. 2021 వేతన సవరణ చేయమంటున్నాం.
పెట్టమంటున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టమంటున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆర్టీసీని లేకుండా చేసేటువంటి ఆర్టీసీ హైదరాబాద్నే లేకుండా చేసే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం రద్దు చేసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులే ప్రవేశపెట్టాలి, ప్రభుత్వమే కొనియాలని ఒక ఆలోచనతో ఒక డిమాండ్తో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈరోజు మాకు గౌరవ మందకృష్ణ మాదిగ గారు ప్రజా సంఘాల దగ్గరికి పోయినాం. వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచే సమ్మెలో భాగస్వామ్యం అవుతామని సంపూర్ణంగా మరి తెలియజేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘం జాతీయ ఈ రోజే కలవడం జరిగింది. వారు కూడా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచి మరి వారు కూడా 100% సమ్మెలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. ఇప్పుడు కూరనేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం సిపిఐ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈ సమ్మెకు మద్దతుగా మరి వెళ్తారని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. వీరందరికీ జేఏసీ ప్రక్షాళన పేరున కృతజ్ఞత తెలియజేస్తూ తీర్మానం మల్లన్న కూడా మరి ఐఎఫ్టీ కూడా అందరూ కూడా చేయడం జరిగింది. ఇలా ఎన్జిఓస్ జేఏసీ జగదీశ్వర్ గారు శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇచ్చాం ఉద్యోగ సంఘాల జేఏసీలో మేము కూడా జేఏసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేఏసీలో భాగస్వామ్యం వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకల జనుల సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జనుల సమ్మెలో వీళ్ళ పాత్ర అమోఘమే. ఎంత భయపెట్టించినా నై చెలగా బస్ కపయ్యా నై చెలగా అని చెప్పి ఆర్టీసీ మరి టీఎం నుంచి మొదలుకుంటే అన్ని సంఘాలు అన్ని కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన భూమిక పోషించినాయి. మరి అలాంటి ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే భయపడకుండా సకల జిల్లా సమ్మెలో పాల్గొనేటువంటి వీళ్ళని భయపెట్టించి లొంగ తీసుకోవాలంటే ఎవరి తరం కాదు. వీళ్ళ న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రైవేట్ పరం పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం అయితే ప్రజలకు చాలా భారం అవుతుంది. ఇది ఒకటి ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, తెలంగాణ ప్రజల సమస్య ఇది. రేపు మన పిల్లల ఉద్యోగాలు వస్తాయి, రేపు ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ప్రైవేట్ గుప్పిట్లో పోవడానికే ఇలా కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ ఉన్నారు. డ్రైవర్లను కండక్టర్లు ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. మరి తెచ్చుకున్నది తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు ఇవ్వడానికా? మాట ఇచ్చింది ఏంది? ఎలక్షన్లో మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు, పర్మనెంట్ చేస్తామన్నారు. గవర్నర్ సంతకం అయింది, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. మీరు ఎప్పటి నుంచో తీసుకుంటారో తీసుకొని వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇవ్వాలి, న్యాయమైన డిమాండ్లు ఇవ్వాలి. 1400 కోట్లు బకాయి పడ్డారు, బకాయి పైసలు ఇవ్వలేదు. ఇవాళ మీరు వెంటనే వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు మొత్తం వీళ్ళు వెంట ఉంటారు, అందరు ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ లెక్క కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళు వెంబడి ఉంటారు. ఈ డిమాండ్లు పరిష్కరించలేనట్లయితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి నష్టం ప్రభుత్వానికి జరుగుతుంది అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఇది ఆ సమస్య. వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి ఒక్కొక్కటి తీసుకుపోతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు బీఆర్సీ లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు లేదు, ఎవరికీ లేదు. అందరికి కూడా గుండు సున్నా చూపిండ్రు. మొత్తం టోటల్ ఇల్లు కూల్చివేతాలు ఉన్న తప్ప లేరు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. అందరు కూడా వీళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఒక ఉద్యమకారునిగా నేను అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. వరంగల్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనను ఉగ్రవాదిగా సంబోధించినందుకు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. అయితే నిరసనలో పాల్గొన్న బీజేపీ నాయకుడు గంట రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు పోలీస్ వాహనానికి అడ్డుగా బైఠాయించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటన వరంగల్లోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద సాయంత్రం 6 గంటలకు జరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుపై కాంగ్రెస్ తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు ఖర్చును 1,00,000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. 2 పిల్లర్లు కుంగిపోయిన అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, వాటి మరమ్మతులకు సుమారు 400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని తెలిపారు. ఇక కేసీఆర్, కేటీఆర్ అండ్ హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, నిజాలు త్వరలో బయటపడతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతే 94,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ బిఫోర్ 1,00,000 కోట్లు అని చెప్పి మొత్తం కూడా పుకారు రేపి ఆ రకంగా చేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. ఈరోజు కేసీఆర్ సార్ చేసిన పనులు, కాళేశ్వరం పనులు ఇండియాలో కాదు వరల్డ్ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే పూర్వము 1,50,000 ఎకరాలు ఉండే తెలంగాణలో తను వచ్చినాక 80,000 ఎకరాలు సాగులకు తీసుకొచ్చింది. అది కూడా అందరూ కూడా తెలుసు. అదనంగా 80,000 ఎకరాలు ఇంతకుముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషనర్ రిపోర్టు అసలు ప్రదేశ్ కాంగ్రెస్ రిపోర్ట్ లాంటిదేనని నగేష్ ముదిరాజ్ స్పష్టం చేశారు. నిన్న హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో పీసీ ఘోష్ కమిటీ మీద కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవకతవకలు జరిగినాయని తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు పెట్టి నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిన రిపోర్టుని, ఇది తప్పుల తడక. ఈ రిపోర్టుకు ఏమాత్రం చట్టబద్ధత లేదు, ఈ రిపోర్టు చెల్లదు అని హైకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేయడానికి పీసీ ఘోష్ని నియమించి ఒక కమిషన్ ద్వారా హైకోర్టుకు సమర్పించి
దానిపైన అసెంబ్లీలో చర్చలు పెట్టి నానా విధాలుగా ఏ విధంగానైనా వీళ్ళిద్దరిని గౌరవ కేసీఆర్ గారిని గౌరవ హరీష్ రావు గారిని ఇద్దరిపైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించాలన్న ఒక ఉద్దేశంతో కమిషన్ను నియమించింది. దానికి ఇంకా ఈ దేశంలో న్యాయము బతికి ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి అని తెలియజేయడానికి నిన్న జరిగిన తీర్పే ప్రధానమైన మనకు ఒక తీర్పులాగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఏదైతే తీర్పు ఇచ్చిందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టుగా మనం పరిగణించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు తెలంగాణలో పారుతున్నాయి. దానికి తోడు ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో, భారతదేశంలోనే తెలంగాణ ధాన్యంలో వరి అత్యధికంగా పండుతుంది, మేము ప్రపంచ రికార్డ్ సృష్టిస్తున్నాము. దానికి మూల కారణం ఈ తెలంగాణ ప్రాజెక్ట్ ద్వారా పారే నీరని గమనించుకోవాలి. కొన్ని లక్షల ఎకరాలు దీని ద్వారా వస్తున్నాయి. దానికి తోడు ఏదైతే ముఖ్యమంత్రి గారు మూర్తి రివర్ ప్రాజెక్ట్ అంటున్నారో దాన్ని శుద్ధి చేయడానికి కూడా కాళేశ్వరం జలాలు అవసరము అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని కాళేశ్వరము ఈరోజు తెలంగాణకు ఒక జీవధారగా ప్రజలు పరిగణిస్తున్నారు. దాదాపు 37 లక్షల వరకు 37 లక్షల పంటలకు వరి సెక్టార్కు ఈ కాళేశ్వరం పారుతుంది. దానికి తోడు ఏదైతే ప్రజాధనం వృధా చేసి ఉటాఓటిన కమిషన్ నియమించి ఎలాగైనా ప్రతిపక్షాల గొంతు నొక్కాలి, ప్రతిపక్షాలను అనగదొక్కాలని, ముఖ్యంగా పీసీ ఘోష్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే, ఆ రోజే చెప్పిర్రు. పీసీ ఘోష్ రిపోర్ట్ అంటే ఇది ప్రదేశ్ కాంగ్రెస్ రిపోర్ట్ అని తేట తెల్లమైంది. పక్క కాంగ్రెస్ పాంప్లెంట్ ద్వారా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని ఈరోజు హైకోర్టు పరిగణించి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రిపోర్ట్ చెల్లదు అని చెప్పగానే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఇప్పుడు ఈ మధ్య మంత్రులు కూడా చాలామంది, పేర్లు ఎందుకు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ కాళేశ్వరం కూలిపోయింది అన్నప్పుడు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఎకరాలకు వరి ధాన్యం ఎట్లా పండింది? దానికి తోడు ఏదైతే కూలిపోయిందని మీరు ప్రొపగండా చేస్తున్నారో, మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న 12 పిల్లర్లలో 7వ నంబర్ పిల్లర్ మాత్రమే కూలింది. కాబట్టి కాళేశ్వరం ఏ రోజు కూడా కూలలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సస్యశ్యామలంగా ఉంది. దానిపైన కమిషన్ రిపోర్ట్ కూడా నిజంగానే కాళేశ్వరం కూలిందంటే ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చూసి ఊరుకోదు. కాబట్టి ఓన్లీ బట్టగాల్చి మీద వేసి కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిందలు వేస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్నటి తీర్పు ఒక చెంపపెట్టుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టుగా, సరే మేము ఇంకా వాళ్ళు లీకులు ఇస్తున్నారు, మేము సుప్రీంకోర్టు పోతాం, అక్కడ పోతాం, మీరు ఎక్కడ పోయినా కూడా ఈ రిపోర్టు చెల్లదు అని హైకోర్టు చెప్పింది. ఈ రిపోర్ట్లో ప్రాధాన్యత లేదు, ముఖ్యంగా ప్రోటోకాల్ పాటించలేదు. ఎవరైతే దీనిపైన తెలంగాణ ప్రభుత్వం మోపుతుందో హరీష్ రావు, కేటీఆర్ గారి పైన, వాళ్ళకు తగిన విధంగా వీళ్ళు డాక్యుమెంట్లు ఇవ్వలేదు. వాళ్ళ సూచనలు అంటే వాళ్ళ జవాబులు వీళ్ళు స్వీకరించలేదు. ఏదో వాళ్ళని తప్పు చేసిర్రు, వీళ్ళకి శిక్ష పడాలనే ఉద్దేశంతో ఉటాఓటిన రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి తీర్పే వస్తుంది. కాబట్టి ఇంకనైనా ఈ పగబట్టే రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు, ఇలాంటి దాడులను పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి. ఒక దిక్కు ఆర్టీసీ సమ్మె, మీ ఉన్న 6 పథకాలలో ఉన్నది ఒక పథకం ఫ్రీ ఉచిత బస్సు, అది కూడా ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అది మూలన పడిపోయింది. దానిపైన ఫోకస్ పెట్టకుండా గవర్నర్ గారిని కలిసి కోదండరామ్ రెడ్డి గారి ఎమ్మెల్సీ ఏమైంది, అజరుద్దీన్ గారి ఎమ్మెల్సీ ఏమైంది, దీనిపైన కాదు ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరైతే ప్రజల కష్టాలలో ఉన్నారో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రతిపాదన దానిపైన దృష్టి పెట్టండి. కేసీఆర్ గారు చేసిన పనులకు కేసీఆర్ గారి స్మృతులన్నీ మేము తొలగిస్తాము, కేసీఆర్ గారిది ఏమి ఉండదు అంటే ప్రభుత్వం నడవదు. అట్లా పగబట్టే రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దానిపైన దృష్టి సారించండి. రేపు జరగబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నదో, ఈ మూసి ప్రాజెక్ట్ అయినా, ఈ హైడ్రాల్ అయినా, దీనిపైన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండి కొట్లాడుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, సునీల్ కనుగోలు సర్వే, ఆ సర్వే, ఈ సర్వే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే
కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అన్ని సోషల్ మీడియాలో తెలుస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. ప్రజలకు కావాల్సిన విధంగా, ప్రజలకు ఎవరైతే మిమ్మల్ని నమ్మి మీ ప్రభుత్వాన్ని మీకు అప్పచెప్పిరో, మీకు పట్టం కట్టిరో, ఈ 6 పథకాలపైన 420 హామీలపైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ, మరోసారి ప్రభుత్వానికి పగలు ప్రతీకారాలకు పోకుండా కోర్టు సూచనల ప్రకారం ముందుకెళ్ళండి అని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ లోని సుందర విజ్ఞాన కేంద్రం వేదికగా సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఉద్రిక్తంగా జరిగింది. హుస్సేన్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలులో ఆలస్యం చేయడం దారుణమని మండిపడ్డారు. ఇక బంజారా సమాజ ఆలయాలపై కబ్జాలు, ఎండోమెంట్ జోక్యం వంటి అంశాలపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమ సంప్రదాయ ధర్మాన్ని కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు సేవలాల్ సేన రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు సుందరే భవన్లో జరుగుతూ ఉన్నది. మరి ముఖ్య ఉద్దేశం ఈరోజు గిరిజనులు మరి ఏజెన్సీ నుంచి ఇలా మైదాన ప్రాంతంలో కూడా చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చెవెళ్ళ డిక్లరేషన్ ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గత బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ మరి కేటాయించిన బడ్జెట్ను మరి కనీసం వాళ్ళు 10% కేటాయిస్తే వాళ్ళు ఖర్చు చేసే 3.5 మాత్రమే వాళ్ళు ఖర్చు చేసి మిగతా బడ్జెట్ను కూడా డైవర్ట్ చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అదేవిధంగా గిరిజన వికాసం పేరుతో మరి గిరిజన యువకులను ఒక మాయలో లోపి ఆ బడ్జెట్ కేటాయించకుండా ఆ గిరిజన ఉద్యోగులను కూడా ఇలా నిరుద్యోగులను కూడా ఉపాధి లేకుండా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. సందర్భంగా మరి భవిష్యత్తులో మేము సేవలాల్సిన రాష్ట్ర కార్యక్రమం అందరం కూడా కూర్చొని భవిష్యత్తులో కార్యక్రమం కూడా ప్రభుత్వం వైపు డిమాండ్ చేస్తామని సందర్భంగా సేవలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని, అదే మాదిరిగా రాష్ట్ర అధ్యక్షుడు సేవలాల్ సేన హుస్సేన్ నాయక్ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జి మాళవ్ సైదా నాయక్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భానుత్ కిషన్ నాయక్ గారు, మా గ్రేటర్ అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారు మా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అందుకు మేము కూడా స్పందిస్తున్నాం. ఎస్టీల స్టాండ్లో బంజారాలది చాలా క్లియర్గా ఉన్నది. బంజారాలది స్వధర్మం ఉన్నది. ఇందులో హిందూ ధర్మానికి ముడిపడి మా గురువులు హతిరామ్ బావాజీ, అదే మాదిరిగా సేవలాల్ మహారాజ్ కూడా వారి కోసం పనిచేసినటువంటి పరిస్థితిని గుర్తిస్తూ ఉన్నాం. మేము ఆ మార్గంలో పనిచేస్తున్నాం. మాకు సపరేట్గా ధర్మము, మా సపరేట్గా దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో మా గురువులు మాకు దేవుళ్ళు, ప్రకృతి మాకు దేవత. ఈ రకంగా ముందుకు పోతున్న ఈ క్రమంలో బ్రాహ్మణ సమాజానికి, బ్రాహ్మణ వర్గానికి నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. అంటే అన్నారని అంటారు కానీ మా గుళ్ళకు సంబంధించి కొత్తగా వాళ్ళు పనిచేస్తున్న, వాళ్ళు చేస్తున్న గుళ్ళో మాకు అవకాశాలు ఇవ్వకపోవడం దేవుడేగా. కానీ మా గుళ్ళను కూడా వాళ్ళు కబ్జా చేసుకొని, వాళ్ళు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లను మార్చి వాళ్ళ ఇష్టాన్ని రీతిలో పూజలు పండుగలు చేస్తే అసలు మా సమాజంలో మా గురువులకు సంబంధించిన అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉన్నది. మా బంజారా ధర్మము ఇవాళ మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి కనబడుతున్నది. నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్న వాళ్ళు, నిజంగా దేవుళ్ళ కోసమే ఈ బ్రాహ్మణ సమాజం ఉంది అని అనుకునే వాళ్ళు మా గురువులకు సంబంధించిన గుళ్లకు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు ఏ రకంగా పెడతారని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంట్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతా. ఎగ్జాంపుల్ ఒకటి, బావసింగ్ మహారాజ్ అని మరిపేటకు సంబంధించిన ఒక గుడి ఉంటుంది. అది మా తాతల గురువు, అది గుడి, అది వారి సమాధి అక్కడ మొత్తం మా బంజారా జాతి సమాజం మొత్తం కూడా సంవత్సరం జాతరల పేరు మీద లక్షల మంది వస్తారు. ఆడ ఆ గుడి పేరును బావసింగ్ మహారాజ్ అని పెట్టకుండా వెంకటేశ్వర స్వామి ఆలయం అని పేరు మార్చినటువంటి పరిస్థితి ఇవాళ బ్రాహ్మణ సమాజం చేసింది. ఇది ఎంత దుర్మార్గం అంటే మా అస్తిత్వం, మా గురువులు, మా గుళ్ళు, మా పూజా విధానము అన్నీ కూడా పక్కదారి పట్టించే పద్ధతి కాకపోతే ఇంకేమంటారు దీన్ని. ఇక్కడ బీబీ నగర్లో ఉన్నటువంటి లింగ బసవేశ్వర స్వామి ఆలయం అని మీరు వింటారు, కానీ అది లింగబాచ ఆలయం, జరుపుల లింగబాచ అనే ఆలయం. ఆ గురువు అక్కడ చనిపోతాడు. అక్కడ చనిపోయినటువంటి కాడ మా వాళ్ళందరూ మా తాతల తండ్రులను తలుచుకునే జాతి, ఇది మర్చిపోయిన జాతి. కాబట్టి వేలాదిగా లక్షలాది మందిగా సంవత్సరాల కొద్దీ ఆడికి వస్తే మీరు చూడండి, అక్కడ ప్రతి ఒక ప్రోగ్రామ్ లక్షల మంది వస్తారు, దాదాపుగా 5-6 లక్షల మంది వస్తారు. కానీ దానికి మాత్రం లింగబాచ్యం తీసేసి లింగబసవేశ్వర ఆలయం అని పెట్టినారు. దాంట్లో మా గుడి పూజలకు సంబంధించిన విధానాలు పక్కన పెట్టేసి బ్రాహ్మణ సమాజం దాంట్లో ఎంటర్ అయ్యి మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని ఎండోమెంటో బండోమెంటో పేరు మీద మా వాళ్ళని లేకుండా చేసినారు. ఆడ ఇంత దుర్మార్గమైనటువంటి అడుగులు మీరు వేస్తున్నప్పుడు ఈ వివక్షత మీరు స్పష్టంగా
మీరే కావాలని చేస్తున్నప్పుడు మిమ్మల్ని నమ్మి మేము ఇంత కష్టపడి హిందూ ధర్మాన్ని ముందుకు ఇప్పటిదాకా తీసుకొచ్చిన మా సమాజానికే ఇంత వివక్షత ఉన్నప్పుడు అసలు గుళ్ళకు రాని వాళ్ళని దళితుల పరిస్థితి ఏముంటుంది అప్పుడు ఆ రోజుల్లో? అసలు మీరు చదువుకు దూరంగా ఉండాలన్న దళితుల పరిస్థితి ఏముంటుంది? పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టలాంటిదని బీఆర్ఎస్ సీనియర్ నేత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మేర్పేట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును హైకోర్టు ఎండగట్టిందని పేర్కొన్నారు. ఇక రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, సాగునీటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ లేని పక్షంలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. అందరికీ 2.5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలన గాలి కొదిలేసి కేసీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేయాలనేది ఒకటే ముందు క్రైటీరియా తీసుకొని ముందుకు పోతున్న సందర్భం చూస్తున్నాం. నిన్న హైకోర్టులో కాళేశ్వరం పైన కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఏదైతే ఘోష్ కమిషన్ రిపోర్ట్లో వారి పేరు పెట్టారో అది తప్పు అని తీర్పిచ్చిన హైకోర్టుకి ప్రత్యేకంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమాజంలో ప్రభుత్వాలు గుడ్డి వ్యవహరిస్తూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరిస్తున్న వాళ్ళకి ఈ తీర్పు ఒక చెంపపెట్టలాగా. కేసీఆర్ గారు చేసిన పని, కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం విశ్వసించిందనే నమ్మకం మాకు అందరికీ కలిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎప్పుడో కలిగింది. కక్షపూరితంగా కేసులు పెడుతున్నారనే ఆలోచన వచ్చింది తప్పిస్తే కేసీఆర్ గారు తప్పు చేశారని తెలంగాణ సమాజం నమ్మలేదు. ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మాటలు మాట్లాడినా, మైక్ పట్టుకొని ఎంత అరిసినా కూడా కేసీఆర్ గారు తప్పు చెయ్యరు, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఆరాటపడతారనేది స్పష్టంగా ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. కానీ నిన్న న్యాయస్థానంలో స్టే తీసుకురావడం అనేది, స్టే ఇవ్వడం అనేది హర్షించదగ్గ అంశం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే మేము సహించము అని నిన్న కోర్టు తీర్పు ఉంది. న్యాయస్థానాల సహించవు అనేది స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చున్నారు. ఒక్కసారి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండింది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా మారింది అనేది ఏ గల్లీకి పోయినా చెప్తారు, ఏ చెట్టును కలిపినా చెప్తారు. గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వస్తే ఈ ప్రాంతం చిమ్మ చీకటి అవుతుంది అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణ వాళ్ళకి పాలననే చేత కాదన్నారు. అట్లాంటిది 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తనదైన ముద్రతో, తనకున్న అనుభవంతో తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దండి అనేది ఒక్కొక్కటి మనం మననం చేసుకుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నిరంతరం రైతు గురించి ఆలోచిస్తుంటాడు. ఏ చిన్న మీటింగ్ పెట్టినా కనీసం ఒక 1 అవర్ రైతు గురించి మాట్లాడిన దాకా కేసీఆర్ గారు మనసు ఉండబడ్డది. రైతు అనేటోడు 80-90% రైతులే ఉంటారు మన దగ్గర. కాబట్టి రైతు కష్టం రాకుండా చూసుకోవాలనేది కేసీఆర్ గారు ఆలోచన. దాంట్లో ప్రధానంగా ఏమనేవారంటే రైతుకి సాగునీరు అందిస్తే బంగారం పండిస్తాడు రైతు అనే లెవెల్లో కేసీఆర్ గారు మాట్లాడేవారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు లేకపోతే ఆ స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా పూర్తి అయ్యేది కాదు. ఇలాగే మాట్లాడుకుంటూ కాలం గడిపే వాళ్ళు తప్పిస్తే దాన్ని పూర్తి చేసే ధ్యాస ఎవరికి ఉండేది కాదు. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళని బతిల్లాడి ఒక మెట్టు దిగి మన రాష్ట్రానికి మేలు జరిగేటట్టు, మనకు గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ వచ్చేటట్టు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టున్నారు. కట్టినప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరించకపోయినా, కనీసం వాళ్ళు డబ్బులు బడ్జెట్ కూడా ఇవ్వకపోయినా తనే సర్దుకొని అప్పు చేశారో సొప్పు చేశారో ఏం చేశారో ప్రాజెక్టును కట్టారు. కాళేశ్వరం అనగానే ఒకటే ప్రాజెక్ట్ అనుకుంటారు, కానీ ఒక 100 కాంపోనెంట్లకు సంబంధించిన సమాహారం అది అని అర్థం కావాలి. ఇప్పటికి చాలాసార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, అది దాదాపుగా 100 కాంపోనెంట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ అదని చెప్తూ ఉంటారు.
అన్నిటికన్నా ముందుగా 2 సంవత్సరాల నుండి ఒక గ్లోబల్ ప్రచారం చూసినాం మనం. 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారు. అసలు ప్రాజెక్ట్కైనా ఖర్చు ఎంత అనేది అంటేనేమో మాట్లాడరు. బయట అసెంబ్లీలో పోతేనేమో 94,000 కోట్లు అని చెప్తారు, బయట వచ్చి 1,00,000 కోట్లు తినేశారంటారు. 94,000 కోట్లే ఖర్చు చేసింది దానిపైన స్పష్టంగా చెప్తూ బయట వచ్చి గ్లోబల్ ప్రచారం 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు. ఇది ఈరోజు కోర్టు ఏదైతే చెప్పిందో మళ్ళీ మాట్లాడకుండా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజంగానే ఈరోజు కోర్టు ఇచ్చిన దాని ప్రకారం అది మిస్టేక్ జరిగింది, పొరపాటు జరిగింది, తప్పు చేసినామని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు దాదాపుగా 3 బ్యారేజ్లు 94,000 కోట్లలో కూడా 3 బ్యారేజ్లు, 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్స్ కట్టారు. దాంట్లో 15 రిజర్వాయర్స్. ఏ మూసికైతే నీళ్లు తీసుకొస్తానని చెప్తుండో ఆ రిజర్వాయర్లు కూడా కాళేశ్వరంలో భాగమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసిలో నేను గోదావరి నీళ్ళు పారిస్తానని చెప్తున్న రిజర్వాయర్ కూడా కాళేశ్వరంలో భాగమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు. వరంగల్లో ఖర్గే దిష్టిబొమ్మ దహనం, బీజేపీ నేత అరెస్ట్. కాళేశ్వరంపై కాంగ్రెస్ అసత్య ప్రచారం. కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు, బీఆర్ఎస్ స్వాగతం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.